ఎక్కడ చూసినా మీరే ట్రెండింగ్ గా నడుస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ మాదిరి అంటే ఇంకా అఘోరా గురించి మాట్లాడుతూ ఉన్నారు. అఘోరి అంటే ఆమె ట్రాన్స్‌జెండర్ అని ఒకవైపు, ఇంకొకరు కాదని ఆత్మార్పణం చేసుకుంటా అని చెప్పారు. మొత్తం హడావిడి చేస్తున్నారు ఆమె ఎక్కడున్నా కూడాను. ఆమె గురించి ఏమంటారు? ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. చేపట్టు తల్లి. తల్లి. ఎక్కడి నుంచి తీసారండి? అయ్యో, ఎక్కడి నుంచి తీస్తాం? నిజంగానే తీస్తాం కదా. ఏంటిది? పక్కన జరుగు. ఏంటి? ఇక్కడ ఉండద్దు దయచేసి. ఏం లేదు చెప్పమ్మా. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ చాలా దయాలు ఉన్నాయి తల్లి. ఎక్కడండి? ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాము, కెమెరా పర్సన్స్ అంతే కదా. మీకు కనబడట్లేదా? ఇక్కడ ఎవరు లేరు కదా. ఉన్నాయండి నిజంగా. దయ్యాన్ని బంధించాలి. ఓం భగభుగే భగని భాగోతరి భగవాసకే. ఓం క్రైం క్రీం క్రీం దీష్. ఏంటి? ఏం పట్టుకోండి తల్లి. దయాలు బంధిస్తున్నానమ్మా. ఇట్లా పట్టుకోండి. ఓం భగభుగే భగని భాగోతరి భగవాసుకే. ఒక్క నిమిషం అలానే పట్టుకో తల్లి. కాంచన, అరుంధతి, నాగవల్లి, మగధీర అందరూ వచ్చి అందులో స్పందించబడుతున్నాను. రాణి, మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆత్మ శాంతి పరిచయ బాధ్యత నాది. సో చూపించమ్మా. ఒక్క నిమిషం చూపించు తల్లి. ఇట్లానా? నీకేమైనా తేడాగా ఉందా? ఏం లేదు, నార్మల్. ఇప్పుడు నేను వలిచి చూపించాను, ఏమైనా తేడాగా ఉందా? లేదు కదా. సో నువ్వు కూడా ఇదే విధానంగా చూపించు. ఓం క్రైం క్రీం చూపించమ్మా. దయ్యాలు ఉన్నాయని నమ్ముతావా లేదా? నమ్ముతున్నావా లేదా? ఎందుకంటే కత్తి లేకోకుండానే అరటి పండు కట్ చేయలేము. కానీ అదే కదా, నీకు అరటి పండు ఇచ్చానా లేదా? ముందే కట్ చేసినట్టయితే గినా నీకు తెలిసిపోతుండే. నువ్వు బాగా గమనించావు కదా. మళ్ళీ దయ్యాలు నమ్ముతావు నమ్మవా? ఇంకోసారి చెప్పించు. తప్పు చేసావు. ఆత్మలు మళ్ళీ విడిపించుకుని బయటకు వచ్చాయి. మన్నించాలి. వదలు, పెట్టు. ఏం జరుగుతుందండి? దయ్యాన్ని బంధిస్తున్న తల్లి. ఓం భగభుగే భగని భాగోతరి భగవాసనే. క్రీం క్రీం ఫైట్ స్వాహా స్వాహా. ఓం
భగబుగే భగని భాగోతరి భగవాసనే క్రైమ్ క్రీమ్ పిట్ సాహా చాకని ఢాకని కాంచన నగవల్లి అందరూ వచ్చిందో బంధించాను. ఇంకా మీ వల్ల తరం కాదు. స్వాహ 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 పడుతుంది దయ్యం బంధించా. స్వాహ అమ్మా దయ్యాలు బంధించేశానమ్మా. చూపించండి ఒకసారి, చూపించు తల్లి, బంధించానే లేదా? భయం అవుతుందండి. సో ఇక్కడ దా తల్లి. సో ఇవి నేను ముందరే చేశాను, ఆఫ్ కెమెరా అయితే చేయలేదు. సో ఇవన్నీ నిజంగా నమ్ముతున్నావా లేకపోతే ఇది ఒక కట్టు కదా అని నమ్ముతున్నావా తల్లి? ఇది నాకు మ్యాజిక్ లాగా అనిపిస్తుంది, ఏదో ట్రిక్ చేసినట్లుగా అనిపిస్తుంది కానీ అంతే మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. నిజంగా అయితే అనిపించేది. లేదు. ఎట్లా మ్యాజిక్ అని చెప్తావు నువ్వు? అంటే దయ్యం ఉంది అని అంటే ఎట్లా నమ్ముతాం? ఏదైనా జరిగితేనే కదా నమ్ముతాం. ఇందులో బంధించాను కదమ్మా. ఇప్పుడు నేను కూడా వాటర్ పోస్తాను, బంధించానంటే సరే అయిపోతుంది. బెలూన్స్ ఇస్తాను, వాటర్ పోస్తావమ్మా. అది మీరు మ్యాజిక్ ట్రిక్ చేశారు. మ్యాజిక్ ఏం లేదు, పట్టు తల్లి, పట్టు. నువ్వు బంధించాలి దయ్యాన్ని, బంధించు ఒకసారి, నేను చూస్తాను. బంధించమ్మా, బంధించు. ఏ తల్లి ఎందుకని ఇలా వచ్చింది, మీద ఎందుకని అలా వచ్చింది? సో దయ్యంతో ఆటలు వద్దమ్మా, దయ్యాలు ఉన్నాయి కాబట్టి. సో నిజంగా దయ్యాలు ఉన్నాయి అంటారు. సో ఇది ఎందుకులేండి, నిజంగా ఇవి మ్యాజికే. సో దీనికి ఒక కథ ఉందన్నమాట. ఒక్కొక్క చెప్తాను. ఒక గ్రామంలో దయ్యాలు ఉన్నాయని ఇలా బంధించి బెలూన్ లో వాళ్ళ దగ్గర 60,000-70,000 గుంజారు. సో ఇంకోటి విభూతి తీయడం, విభూతి ఇచ్చారు. ఇంకోటి శివలింగం కూడా తీస్తారు, మర్చిపోయాను. అలా తీయడము, అరటి పండ్ల దయ్యం. ఈ అరటిపండు ఏంటి ఇట్లా కట్ అయింది? ఇది ఇలాగా అంతా మ్యాజిక్ అంటే దొంగ బాబా లేషాలు వేసుకొని అంటే చేసే వాళ్ళే. చూడ్డానికి ఏమో నార్మల్ అరటిపండు లాగే ఉంది, చూస్తే మొత్తం లోపల కట్ అయింది. నా దగ్గర ఉన్న అరటిపండు నార్మల్ గా ఉంది, మీ దాంట్లో కట్ అయిందంటే మీ దగ్గర దయ్యం ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడ మ్యాజిక్ అనే నేను చెప్తున్నాను. అవును. సో ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడు, మీడియా లేనప్పుడు, ఇవన్నీ లేనప్పుడు ఒకప్పుడు ఇలాంటివి కట్టు కథలు చేస్తే కదమ్మా. దొంగ బాబాలు కానీ, దొంగ సాధులు కానీ వేషాలు వేసుకొని వచ్చి ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్నారు. సో అన్నమాట. అంటే దీనికి పెద్ద సంగతి ఏం కాదు. నేనైతే ఈమె వేసాను. సో అంటే ఓహో, అందుకని బెలూన్ లో గాలి వచ్చింది. నేను నార్మల్ గా వాటర్ వేసాను కాబట్టి ఎట్లా వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఈ కాన్సెప్ట్ తో వచ్చాను అంటే, చాలా మంది నేను దేవుణ్ణి, నేను ఇది చేస్తా అని జనాలు ఏదైతే మాయ మాటలు చెప్పి ఒక్క సెకండ్ నేనైతే నిజంగా వచ్చాయేమో అని భయపడిపోయాను మీరు అలా అంతా చేస్తూ ఉంటే. ఇవన్నీ నమ్మకండి జనాలు. సో దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది అంటారు. కానీ ఇలాంటివి చీట్ చేసి నమ్మించి అలాంటి వాళ్ళని మాత్రం నమ్మద్దని నేను అంటున్నాను.